ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఫుడ్ వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. అందులో శ్రీలంక లాంటి వాళ్ళు ఎట్లయితే ఆర్గానిక్ పంట పండించాలని కెమికల్స్ నిషేధిస్తే అక్కడ రైతుల పంటలు 30% పడిపోయి దానివలన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయి అక్కడ రైతులు ఉద్యమాలు చేసిన తర్వాత దేశమే సర్వనాశనం అయ్యి ఇప్పుడు మళ్ళీ అది ఇది రెండు చేయండి అని చెప్తున్నాయి. ఇప్పుడు మరి యూరప్ దేశాల్లో మన నెదర్లాండ్స్లో కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా అక్కడ రైతులు ఏదైతే కెమికల్ వాడటానికి వీల్లేదన్నందుకు గాను ఆగ్రహించి ఉద్యమం చేస్తే ఇప్పుడు అనేక దేశాల్లో వరుసపెట్టి ఉద్యమాలు చేస్తున్నారు. రైతాంగం రోడ్ల మీదకి వచ్చి తమ సరుకుల్ని పారపోస్తున్నారు. స్కాటిష్ ఫార్మర్స్ హ్యావ్ బిగన్ ప్రొటెస్టింగ్. ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ యూరోప్. ఇది వరుసపెట్టి అక్కడ రైతులు స్కాటిష్ రైతులందరూ ఇప్పుడు తాజాగా రోడ్డెక్కారు, ఉద్యమించారు. వరుసపెట్టి ఒక్కొక్క దేశం రైతులు ఉద్యమిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ భారతదేశంలో ఢిల్లీలో జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని గురించి భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కవర్ చేసినటువంటి వాళ్ళు అక్కడ రైతు ఉద్యమాల గురించి కవర్ చేయకపోవడం విశేషం.